ఓ 2 రోజులైతే ఇడ్లీ పెట్టేసాను. ఇలా కొద్దిగా ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది. అందుకని దీన్ని దోసలాగా వేద్దామని ఒక స్పూను గోధుమ పిండి, ఒక స్పూన్ శనగపిండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ రాగి పిండి, నీళ్లు వేసి కలిపేసుకొని దోసలా అయితే వేసేస్తున్నాను. చూడండి. ఇలా ఇడ్లీ పిండి ఇలా కొద్దిగా ఉన్నప్పుడు ఇడ్లీ అయితే పెట్టుకోలేము గదా! అలాంటప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా దోసలా వేసి చూడండి చాలా బావుంటుంది. రాగి పిండి ఆప్షనల్ కావాలంటే వేసుకోండి. ఆ 2 వేసినా కూడా దోస అయితే వచ్చేస్తుంది. పెనం బాగా హీట్ అయ్యాక దోసని వేసేసుకొని మరీ పల్చగా వద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని దోస బాగా కాలాక మాత్రమే దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా ఉంటది. ఈ పిండిలు వేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి దోస బాగా ఎర్రగా కాలనిచ్చి రెండో వైపు కూడా కొద్దిగా కాలనిచ్చి సర్వ్ చేసేసుకోవడమే. చాలా బావుంటది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.